నమస్తే, నేను మీ సతీష్. చెంచల్గూడ టు గ్వాంటనామో బే ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ముఖ్య నేతల్ని కూడా కలవరపాటుకి గురి చేస్తున్నటువంటి పేరు ఈ గ్వాంటనామో అనేటువంటిది. మరి ఏమిటి ఈ గ్వాంటనామో పైన అంత ఇదిగా జరుగుతున్నటువంటి చర్చ? దీని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి, అసలు ఆ చర్చలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని చూస్తే, గ్వాంటనామో అనేటువంటిది ఒక దీవి పేరు. ఇది ప్రస్తుతం అమెరికా అయితే గనక దీన్ని క్యాప్చర్ చేసుకుంది, అంటే అమెరికా తమ హస్తగతం చేసుకుంది. మరి ఈ గ్వాంటనామో అనేటువంటిది కూడా 18వ శతాబ్దంలో దీన్ని కనుగొన్నారు. ప్రధానంగా చూస్తే 1898 ఆ సమయంలో అమెరికా రష్యాకి యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇది చాలా దీనికి అప్పటి నుంచి కూడా ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. అయితే ఈ దీవిలో ఏముంది, ఏమిటి గ్వాంటనామో బే అని చూస్తే, మనకి ఇక్కడ ఉన్నాయి కదా చెంచల్గూడ జైలు, చర్లపల్లి జైలు, అలాగే తీహార్ జైలు అని, లేదా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు అని, అండమాన్ జైలు, ఈ రకంగా మనం చూస్తూ ఉంటాం. అండమాన్ జైలు అనేటువంటిది వీటన్నిటిలో కూడా, తీహార్ జైలు అనేటువంటిది ఆర్థిక నేరాలు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని తీహార్ జైల్లో పెడతారు. సహజంగా సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం, ఇక్కడ చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు పెట్టారు. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ గనక వాళ్ళ కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అవినీతి అక్రమాస్తుల కేసుల్లో గనక సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేసి ఉంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే ఆయన తీహార్ జైల్లో పెట్టేవాళ్ళు. అదేవిధంగా కరుడుగట్టినటువంటి నేరస్తుల్ని, అత్యంత క్రూరమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తుల్ని మనం పాత సినిమాల్లో కూడా చూసేవాళ్ళం. ఎవరైతే హత్యలు లేదంటే గనక పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళు, దేశద్రోహం చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అండమాన్ జైల్లో వేస్తారు అని చెప్పి పాత సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి అంశాలని కూడా చూసే ఉంటారు చాలామంది. అయితే అండమాన్ జైలు అనేటువంటి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే, అక్కడ కరుడుగట్టిన నేరస్తులు, క్రూరమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తారు. ఆ శిక్షలు కూడా దేనికి విధిస్తారు అంటే, వాళ్ళు పరివర్తన చెందాలి, వాళ్ళలో పరివర్తన రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆ రకంగా కఠినమైనటువంటి శిక్షల్ని కూడా విధిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని అండమాన్ జైలుకి తరలిస్తారు. అండమాన్ జైలు ఒకటి, తీహార్ జైలు ఒకటి, ఇవి రెండూ కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి జైళ్ళు. అయితే ఈ జైళ్ళకి ఈ పేర్లు ఎలాగున్నాయో, ఈ గ్వాంటనామో బే అంటే ఏమిటి అంటే, గ్వాంటనామో అనేటువంటిది ఆ దీవిని 18వ శతకంలోనే కనుగొన్నటువంటి పరిస్థితి. అయితే ఆ బే అంటే ఏమిటి అంటే, అక్కడ ఆ దీవిలో ఒక జైల్ని ఏర్పాటు చేశారు. ఆ జైల్ని ఏర్పాటు చేసి అక్కడ ఇందాక నేను చెప్పినట్టు 1898, 1901 ఆ సంవత్సరాల మధ్యన అమెరికా రష్యా మధ్యన యుద్ధం జరిగినప్పుడు మరి యుద్ధ సైనికులు ఎవరైతే పట్టుబడతారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ దీవిలో ఉన్నటువంటి ఆ జైల్లో, గ్వాంటనామా జైల్లో పెట్టేటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయడం. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఇండియా నుంచి ఎవరైనా సైనికులు పాకిస్తాన్కి యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ చిక్కిపోతే మరి ఏ రకంగా పాకిస్తాన్లో శిక్షలు విధిస్తూ ఉంటారు, వాళ్ళు ఏ రకంగా చిత్రహింసలు పెడతారు అనేటువంటిది మనం చూసాం కదా, అనేక సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే ఈ వార్ అనేటువంటిది, బార్డర్ సినిమా లాంటివి కావచ్చు, లేదంటే వార్కి 2 దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నటువంటి సినిమాలు, ఇలాంటివి చేసినటువంటి సినిమాల్లో అక్కడ ఎలాంటి చిత్రహింసలు పెడతారు, ఏ విధంగా దొరికినటువంటి యుద్ధ సైనికుల్ని హింసిస్తారు అనేటువంటిది కూడా సినిమాల్లో వాళ్ళు చాలా చక్కగా చిత్రీకరించి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ గ్వాంటనామా బే అనేటువంటి దాంట్లో కూడా అలాంటి కఠినమైనటువంటి శిక్షల్ని విధిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తారు. ఏదైతే ఈ విధంగా పెద్ద ఎత్తున సెక్యూరిటీతో ఉంటుంది, అందులోనూ అది ఒక ఐలాండ్లో ఉండడం, ఒక దీవిలో ఉండడం వల్ల అక్కడికి రాకపోకలు అనేటువంటివి కూడా చాలా సెన్సిటివ్గా, చాలా నిఘా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఎవరైనా తప్పించుకోవడం అంటే అది అసాధ్యం అనేటువంటి పదం కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే తప్పించుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా రానటువంటి ప్రదేశం అది. ఎందుకంటే మొత్తం ఒక దీవిలో ఉంటుంది, ఒక సముద్రం మధ్యలో ఉంటుంది ఆ ప్రదేశం. అక్కడ ఆ జైల్ని కూడా నిర్మించారు. ఇప్పటి వరకు చెప్పాలి అంటే 18వ శతకంలోనే దాన్ని కనుగొన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు, ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక ఆ గ్వాంటనామో బే అనేటువంటి ఆ జైలు ఏదైతే ఉందో అది అమెరికా హస్తగతం చేసుకున్న తర్వాత కూడా పూర్తిగా మొదటి నుంచి ఇప్పటి వరకు, అంటే దాన్ని కనుగొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అక్కడ జైలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం 748 మందిని మాత్రమే ఆ జైల్లో ఉంచారు. అంటే ఏది దాదాపుగా 1000 సంవత్సరాల పైనే అవుతా ఉంది. ఈ 1000 సంవత్సరాల పైనలో చూస్తే కేవలం 748 మందిని మాత్రమే అక్కడ పెట్టారు. అంటే అంత కఠినమైన క్రూరమైనటువంటి శిక్షలు
వాళ్ళు చేసినటువంటి నేరాలు అలాంటివి, వాళ్ళకి వేసేటువంటి శిక్ష ఆ విధంగా ఉంటుంది. ఇగో ఈ రకంగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఎక్కడ తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇంకో పక్కన చూస్తే ఈ రకంగా లోపల జైలు అనేటువంటిది కూడా ఈ రకంగా ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఖైదీల్ని ట్రీట్ చేసేటువంటి విధానం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ రకంగా ఖైదీలని చాలా కఠినంగా వాళ్ళని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చారు అని అంటేనే అత్యంత క్రూరమైనటువంటి కరుడుగట్టినటువంటి నేరాలు చేసి వచ్చినట్లుగా అక్కడ భావిస్తారు. కాబట్టి ఈ గ్వాంటనామో బే అనేటువంటి జైలు ఏదైతే ఉందో అక్కడికి వచ్చేటువంటి ఖైదీలకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, అంటే అక్కడ వాళ్ళకి విధించేటువంటి శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అయితే యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధ సైనికులు ఎప్పుడైతే పట్టుబడతారో ఆ యుద్ధ సైనికుల్ని తీసుకెళ్లి ఆ గ్వాంటనామా జైల్లో ఇది వరకు ఉంచేవాళ్ళు. అయితే ప్రస్తుతం 2002 సంవత్సరం నుంచి అమెరికా దాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు చూస్తే మొదటి నుంచి అంటే దాదాపు ఈ 1000 ఏళ్లలో 748 మందిని మాత్రమే ఇప్పటి వరకు ఆ జైల్లో పెట్టారని చూస్తున్నాం కదా. అందులో 9 మంది చనిపోయారు. 700 మందిని వివిధ అంశాలు వివిధ కారణాల చేత వాళ్ళందరినీ ఇతర జైళ్ళకి తరలించడం. ప్రస్తుతం అయితే కనుక అక్కడ 30 మంది మాత్రమే ఉన్నారు. అంటే 30 మంది ఇంకా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కరుడుగట్టినటువంటి నేరాలు చేశారు కాబట్టి వాళ్ళని ఆ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇది 2002 సంవత్సరంలో అమెరికా హస్తగతం చేసుకుంది. అమెరికా హస్తగతం చేసుకున్న తర్వాత ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అప్పటి నుంచి చూసుకుంటే జార్జ్ బుష్ కావచ్చు, లేదంటే గనక బరాక్ ఒబామా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ట్రంప్ కావచ్చు, లేదా జో బైడెన్ కావచ్చు, ఇలాగా వీళ్ళందరూ కూడా వివిధ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం మరి అక్కడ ఎవరిని పెడుతున్నారు అంటే యుద్ధ సైనికులు, దొరికినటువంటి యుద్ధ సైనికులే కాకుండా పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం తీహార్ జైలుకి ఏ రకంగా అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో వాళ్ళు అరెస్ట్ చేస్తే కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళని తీహార్ జైలుకి మొన్ననే మనం చూసాం. ఉదాహరణకు చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరి కవిత గారిని అరెస్ట్ చేశారు, ఆవిడ తీహార్ జైల్లో పెట్టారు. అలాగే అక్కడ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, ఆయన కూడా తీహార్ జైల్లోనే పెట్టారు. మరి తీహార్ జైలు అంటే అక్కడ ఎంత కరుడు కట్టినటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళకి ఎంత కఠినమైనటువంటి శిక్షలు విధించే రకంగా అయితే తీహార్ జైల్లో పెడతారో అందరికీ ఉదాహరణ తెలిసిందే. అలాగే అమెరికాలో మరి వాళ్లకు ఉన్నటువంటి చట్టాల నేపథ్యంలో ఏదైతే ఆర్థిక నేరాలు చేయడం అనేటువంటిది కూడా ఒక కరుడుగట్టినటువంటి నేరంగా చూస్తారు. ప్రధానంగా చూస్తే లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా నేరమే. మరి ఈ క్రమంలో లంచం ఇచ్చిన వాళ్ళని, లంచం పుచ్చుకున్న వాళ్ళని, ఈ రెండు కూడా ఆర్థిక నేరాల కిందకే వస్తాయి. మరి ఆ నేరాల క్రమంలో ఖచ్చితంగా అక్కడ ఆర్థిక నేరాలతో ఎవరైనా కూడా పట్టుబడినట్లయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ గ్వాంటనామో జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పుడు మరి వైసీపీలో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అంటే అందరికీ తెలిసిందే, ఏదైతే 1750 కోట్ల రూపాయలు మరి సోలార్ ఎనర్జీ కొనుగోలుకు సంబంధించి పీపీఏలు తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విద్యుత్ కొనుగోలు అనేటువంటిది ఎక్కువ ధర పెట్టి కొన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజల మీద అధికమైనటువంటి భారం మోపుతున్నట్లు అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే మరి అంతకు ముందున్న ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏ ఒప్పందాలు అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నిటిని కూడా రద్దు చేసి మరి ఎందుకు చేశాడా అని చెప్పి అందరికీ ఆశ్చర్యం కలిగింది. అయితే ఇలా రద్దు చేయడం కూడా తప్పు. దీనివల్ల విదేశాలకి అంటే మనకి విదేశాలకి ఫారెన్ అఫైర్స్ అనేటువంటివి కూడా దెబ్బతింటాయి, విదేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. వద్దు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్ను మేము కోరుతున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వినలేదు. మరి ఆయన తన మొండి వైఖరితోటి ఆ పీపీ అగ్రిమెంట్స్ అన్ని రద్దు చేసేసి ఏ రకంగా ఎందుకు చేశాడు అనేటువంటి అనుమానాలు అందరికీ దారితీసినాయి. ఆయన నిర్ణయం ఆయన తీసుకుని అదే మొండి వైఖరితోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాతి క్రమంలో గ్రీన్ ఎనర్జీ, అందులోనూ సోలార్ ఎనర్జీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, నేను ఇవన్నీ చేస్తా ఉన్నాను, దీనిపైన ప్రజలపైన ఎలాంటి భారం ఉండదు. మరి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ₹2.20 విద్యుత్ కొనుగోలు చేసింది, కానీ నేనైతే గనక ₹70 ₹80 నేను విద్యుత్ కొనుగోలు చేస్తున్నాను అని చెప్పి సోలార్ ఎనర్జీని ఏదైతే అదానీ సంస్థకు చెందినటువంటి ఈ ఏదైతే గనక సెకీ ఉందో ఆ సెకీ ద్వారా వచ్చేటువంటి సోలార్ ఎనర్జీని 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు గాను ఒప్పందాలు చేసుకుని మరి ఆ ఒప్పందాలు చేసుకోవడంలో కేవలం ఆ సోలార్ ఎనర్జీ మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేయాలి అని అంటే అందులోను 12 గెగావాట్స్ వాళ్ళ సోలార్ ఎనర్జీ వాళ్ళు కనుక ఆ విద్యుత్ అమ్మకాలకు పెడితే అందులో 5 రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్ ఒకటే 7 గెగావాట్స్ ఏకంగా కొనేస్తాం, ఇది కూడా 25 ఏళ్ల పాటు దీనికి చెల్లింపులు చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. వాస్తవానికి వాళ్ళ దగ్గర కొన్నది ఎంతకి 70 పైసలకి 1 మెగావాట్ కొంటే దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ₹80 కొనుగోలు చేసినట్లుగా చూపించి అందులో కూడా ప్రజలపైన భారం మోపడమే, ప్రజల మీద ₹80 భారం మోపాడు. కానీ వాస్తవానికి కొనుగోలు చేసింది 70 పైసలకి మాత్రమే 1 మెగావాట్. ఆ లెక్కన 7 గెగావాట్ల విద్యుత్తు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తాము అని చెప్పేసి ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాలు చేసుకునేందుకు తనకి 1750 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి దీనిపైనే అమెరికాలో ముఖ్యంగా ఏదైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఏదైతే ఉందో వాళ్ళు కూడా మరి అక్కడ నుంచే ఫండ్ రైజింగ్ అనేటువంటిది కూడా జరిగింది. $175 మిలియన్ అమెరికా నుంచి ఫండ్ రైజింగ్ చేసింది అదానీ సంస్థ. మరి ఈ క్రమంలో అసలు సంస్థ అక్కడ అమెరికాలో ఉండేటువంటి అక్కడ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థలు కావచ్చు, మరి ఆ దేశంలో అక్కడ వాళ్ళ దగ్గర వ్యాపారాలు పెడతా ఉంటే వాళ్ళు ఏదైనా కూడా ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ వ్యాపార సంస్థ తాలూకు పుట్టుపూర్వత్తరాలు ఏంటి, వీళ్ళ రికార్డ్స్ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు దానిపైన ఒక నిఘా పెడతారు, ఎప్పటికప్పుడు దానిపైన పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏమిటి అంటే అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఏమిటా అవినీతి అంటే వాస్తవంగా ఆ సంస్థ ఏదైతే ఉందో పారిశ్రామిక రంగం ఏదైతే సోలార్ ఎనర్జీని ఇస్తాము రాష్ట్రానికి అందజేస్తాము అని చెప్పేసి దాన్ని ఏదైతే కనుక మేము ప్రొడ్యూస్ చేస్తాము, మేము మీకు ఇవ్వగలము అని చెప్పినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తోటి ఒప్పందాలు చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు అక్కడ అమెరికాలో అదానీ సంస్థ అక్కడ నెలకొల్పాలి అని అంటే వాళ్ళు తయారు చేసేటువంటి ఆ సోలార్ ఎనర్జీ మరి ఎవరు కొనుగోలు చేస్తారు అనేటువంటిది కూడా వాళ్ళు అగ్రిమెంట్స్ చూపించాలి. మరి అక్కడ తయారైనటువంటి ఆ సోలార్ ఎనర్జీ అనేటువంటిది నేరుగా ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వాలకి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే లేదు, మధ్యలో ఒక ఫెసిలిటేటర్ ఉండాలి. మరి సెకీ అనేటువంటిది కూడా కేవలం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. వీళ్ళ ద్వారా రాష్ట్రాల్లో ఉండేటువంటి జెన్కోలకి ఈ విద్యుత్ అనేటువంటిది వస్తుందన్నమాట, సోలార్ ఎనర్జీ అనేటువంటిది. సో ఆ ఒప్పందాలు అంటే అక్కడ తమ సంస్థని నెలకొల్పేందుకు ఈ అదానీ సంస్థ ఏదైతే ఈ సోలార్ ఎనర్జీని సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు అక్కడ వాళ్ళ వ్యాపారాన్ని నెలకొల్పాలి, ఆ వ్యాపార సంస్థను నెలకొల్పాలి అని అంటే ముందుగా మాకు ఇదిగో ఈ రాష్ట్రాలతోటి ఇంతవరకు ఒప్పందాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంత అవసరం ఉంది విద్యుత్, కాబట్టి ఆ విద్యుత్ని మేము వాళ్ళకి అందజేసేందుకు మాకు వాళ్ళతో జరిగినటువంటి ఒప్పందాలు ఇవి, ఇంత కాలానికి పాటు వాళ్ళకి మేము సప్లై చేస్తాము, దీనికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి చెప్పుకుని నమ్మాడు కదా. ఆ క్రమంలోనే ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు ఇదేమిటి, ప్రజలకి మంచి చేయాలో ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధో కాదు. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబులోకి లంచాల రూపంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం భవిష్యత్తు ఎట్లా పోతే ఏమిటి, ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం పడితే ఏముంది, 25 ఏళ్ల పాటు దాని భారం ప్రజల మీద పడుతుంది అంటే దాదాపు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటువంటి ప్రమాదం ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం కాదు, నా 1750 కోట్లు నాకు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆయన ఆనాడు ఒప్పందాలు చేసుకున్నారు సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా. అయితే దీనిపైన మరి అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కూడా పూర్తి దర్యాప్తు చేసి దాదాపు 23 పేజీలకు సంబంధించినటువంటి మనం ఇక్కడ వేసేటువంటి ఛార్జ్ షీట్ అంటాం కదా, అలాంటి ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్లో కూడా ఏముందో అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదే ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి 6వ పేజీ. అందులో వాళ్ళు ఇక్కడ క్లియర్గా పెట్టారు, ఫారెన్ అఫీషియల్ 1 వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ రెసైడెడ్ ఇన్ ఇండియా from approximately May 2019 through June 2024. Foreign official 1 served as high-ranking government official of Andhra Pradesh, India. Foreign official 1 was a foreign official as that term is used in the FCPA, Title 15, United States Code, Section 78 DD /1 of F of 1 of A and 17 DD /3 of F 2 or A అని చెప్పేసి అంటే ఇక్కడ ఏమిటి అంటే గనక ఫారెన్ అఫీషియల్ అంటే ఎవరు అంటే అమెరికా వాళ్ళకి మనం విదేశీయులం, మనకి ఎలా అయితే అమెరికా వాళ్ళని విదేశీయులు అంటామో మనం అమెరికా వాళ్ళకి విదేశీయులం. మరి ఈ క్రమంలో ఫారెన్ అఫీషియల్ 1 వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవరైతే గనక అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ ఉందో సోలార్ ఎనర్జీని చేసేటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఫారెన్ అఫీషియల్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, ఫారెన్ అఫీషియల్ 1
సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ అఫీషియల్ అంటే ఏమిటి వాళ్ళ దృష్టిలో అంటే, ఇక్కడ మనం అధికారుల్ని అఫీషియల్స్ అంటాం, కానీ వాళ్ళ భాషలో ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్స్ కిందకు వస్తారు. సో హెన్స్ ఫారెన్ అఫీషియల్ వన్ సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇంకెవరున్నారు? హై ర్యాంకింగ్ అఫీషియల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హై ర్యాంకింగ్ అఫీషియల్ అంటే ఎవరు వస్తారు? ముఖ్యమంత్రే కదా. మరి ముఖ్యమంత్రి ఎవరు ఆనాడు 2021లో ఉంది? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి మరి ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ ఒప్పందాలు చేసుకునేందుకు గాను వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలు ప్రకారంగా 1750 కోట్ల రూపాయలు ఆయనకైతే ముట్టిన ఈ లంచాల రూపంలో అనేటువంటిది FBI వాళ్ళు వేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు దాఖలు చేసినటువంటి పరిస్థితి, ఈ అంశాన్ని కూడా పొందుపరిచారు. మరి అమెరికాలో మనం చూసినట్లయితే లంచం ఇవ్వడమే కాదు, లంచం తీసుకోవడం కూడా నేరం, అది ఎక్కడైనా కూడా అదే. అయితే వీటికి శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. మరి ఈ ఆర్థిక నేరాల్లో దొరికినటువంటి వ్యక్తులను ఎక్కడ పెడతారు అంటే ఈ గ్వాంటనామా జైల్లో పెడతారు. ప్రస్తుతం మరి జగన్మోహన్ రెడ్డి అంశం అక్కడ ప్రస్తావనకు వచ్చింది. మరి ఖచ్చితంగా ఇందులో చర్యలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉపక్రమించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయం బయటకు రాగానే హుటాహుటిన నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి PAC సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయించి మరి వాళ్ళు ఓటేయడానికి అసెంబ్లీకి వెళ్ళాడా? ఓటేయడానికి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు. ఎందుకు అంటే ఇవాళ శుక్రవారం, ఒకవేళ ఈ అంశంలో ప్రభుత్వం కనుక కేసు పెట్టి మిమ్మల్ని విచారించాలి, PPA అగ్రిమెంట్స్ ఎందుకు రద్దు చేసుకున్నారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి విచారణ కోసం తీసుకెళ్తే శనివారాలు ఆయనకి బెయిల్ రాదు, మళ్ళీ సోమవారమే కోర్టుకి వెళ్ళాలి. కాబట్టి ఆ అరెస్టు నుంచి వెంటనే తప్పించుకోవాలి అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్కి పారిపోతే ఈ ట్రాన్సిట్ ఏదైతే గనక వీసా ఉంటుందో, వీళ్ళని ట్రాన్సిట్ ఏదైతే గనక రిపోర్ట్ ఉంటుందో ఆ ట్రాన్సిట్ పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి, వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి ఈ ప్రొసీజర్ అనేది గంటల టైం పడుతుంది. ఈ లోపు టైం కూడా గడిచిపోతుంది. కాబట్టి తాను ఇక్కడి నుంచి బెంగళూరుకి పారిపోయాడు. అక్కడ కూడా బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ చట్టాలు, అందులో ఉండేటువంటి వెసులుబాట్లు, వాటిని ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మరి అలాగే కదా 12 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉంటా వస్తున్నాడు. కానీ అమెరికా చట్టాలు అనేటువంటివి చాలా కఠినంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈయన్ని గనక అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకెళ్తే ఈ గ్వాంటనామా జైలు అనేటువంటి దాంట్లో పెడతారు. మరి అక్కడ చట్టాల నుంచి తప్పించుకోవాలన్నా ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి అక్కడ చట్టాల్లో అనేటువంటి వెతికే పనిలో కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా మరి ఈ ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి తన పైన ఇప్పటికే ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచేసినప్పుడు CBI వాళ్ళు అరెస్ట్ చేస్తే చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మరి ఆ అవినీతి మరి ఘనత అనేటువంటిది, ఆ అవినీతి ఖ్యాతి అనేటువంటిది అమెరికాకు కూడా పాకినటువంటి క్రమంలో ఇప్పటికే అరెస్టులకు సంబంధించి ఏవైతే పారిశ్రామికవేత్తల పైన అరెస్టులకు సంబంధించినటువంటి వారెంట్లు కూడా అక్కడ కోర్టులు జారీ చేసినటువంటి క్రమంలో మరి లంచం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు అమెరికా సొమ్ము, మరి దాన్ని లంచం తీసుకున్న నేరం కింద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన్ని కూడా ఈ గ్వాంటనామా జైలుకే పంపుతారేమో. మరి ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి, అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి తమ భవిష్యత్ ఏమిటి అనేటువంటి ఒక భయం, అలాగే మరి జగన్మోహన్ రెడ్డికి కూడా తన పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది. ఇక్కడ ఉన్నప్పుడు అంటే 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకుని ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోగలిగాడు. కానీ అమెరికాకి వెళ్తే అక్కడ చట్టాలు ఏమిటి, అసలు ఈ నేరాలకి ఎలాంటి శిక్ష పడుతుంది, ఒకవేళ గ్వాంటనామా జైల్లోనే వేస్తే అక్కడ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి, వాటిని తాను ఎదుర్కోగలడా. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి జైళ్లు కూడా ఏ రకంగా ఉంటాయంటే ఒక వైపున గోడ ఉంటుంది, ఇంకో వైపున C ఆకారంలో ఆ జైలు అనేటువంటిది ఉంటుంది. ఆ మధ్యలో నుంచి ఒక తలుపు ఉంటుంది, వాళ్ళకి భోజనాలు అవి కూడా అక్కడే ఇస్తారు. వాళ్ళని ఒకవేళ బయటకు తీసుకెళ్ళినా అక్కడ ఉండేటువంటి తలుపు నుంచి, అలాగే అవతల పక్క కూడా ఇంకొక హాఫ్ సర్కిల్ ఆకారంలోనే జైలు ఉంటుంది. అక్కడ కూడా అవతల పక్కే డోర్ ఉంటుంది. అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి కనీసం చూసుకునే మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. అంత కఠినంగా ఉంటాయి అక్కడ జైల్స్లో ఉండేటువంటి శిక్షలు. ఒక మనిషితోటి ఇంకో మనిషి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉండవు. మరి ఎవ్వరూ పక్కన లేకుండా, ఎవరితో మాట్లాడకుండా అలాంటి జైళ్లలో మగ్గటము అని అంటే మరి అది ఒక మనిషినైతే గనక మానసికంగా కూడా చిత్రవదలాగా తయారయ్యేటువంటి పరిస్థితి. ఒక్కొక్క సమయంలో మనుషులైతే గనక అలాంటి ఒంటరితనాన్ని భరించలేక వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అంత కఠినమైనటువంటి శిక్షలు అమెరికాలో వేస్తారు. కాబట్టి ఆ గ్వాంటనామా జైల్లో వేస్తే అక్కడ శిక్షలు అదే తీరులో కఠినంగా ఉంటాయి.
మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తే గనక ఆయన ఖచ్చితంగా గ్వాంటనామా జైలుకి పంపుతారా, మరి పంపితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళలో వెంటాడుతూ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చెంచల్గూడ టు గ్వాంటనామో బే అనేటువంటి ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి సమాచారం కూడా పెద్ద ఎత్తున విశ్వసనీయ వర్గాల నుంచి అయితే అందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.